2018లో కానిస్టేబుల్గా సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడప్పుడు చిన్న చిన్నగా ఏదో ఫేస్బుక్లో ఎవరైనా పోస్ట్ పెడితే దాని కింద కామెంట్ పెట్టడం, ఆ కామెంట్కి వాళ్ళు పెట్టిన పోస్ట్ కంటే దానికే ఎక్కువ లైకులు రావడం, లేకపోతే ఏదైనా చిన్న చిన్న స్టేటస్లు పెడితే దాన్ని చాలామంది బాగుంది వెంకటేష్, నువ్వు బాగా రాస్తున్నావు అని చెప్పడం. అలా చెప్పి నాకు 2018లో మా కానిస్టేబుల్, నా దగ్గర కానిస్టేబుల్ డ్యూటీ చేస్తున్న సురేష్ అన్న, మా ఊర్లో కూడా ఒక వ్యక్తి ఇట్లాగే కవితలు రాస్తూ ఉంటాడు, చాలా బాగా రాస్తాడు అని చెప్పి నన్ను ఈ కవితా ప్రపంచానికి తగుళ్ళ గోపాలన్న అనే ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి ఇట్లా కవితలు రాస్తుంటాడు అని చెప్తే నేను ఫేస్బుక్లోకి వెళ్ళి ఆ పేజీని మొత్తం సెర్చ్ చేసి అన్న ఏం రాసిండని మొత్తం చూసి ఒకరోజు ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత, అన్న మీరు చాలా బాగా రాస్తున్నారు, నా జీవితం మీ జీవితానికి చాలా దగ్గరగా ఉంది అని చెప్పి మాట్లాడి నేను కూడా కొన్ని కవితలు పంపిస్తాను. అన్న రాసిన కవితలలో బాగా నచ్చింది, అది చాలా రోజుల తర్వాత ఎట్లా కూర్చిందో తెలియదు కానీ నాకు ముళ్ళైతే నాటింది, మళ్ళీ మా అమ్మ దగ్గర నన్ను చిన్నపిల్లగాన్ని చేసింది అన్నప్పుడు, అరే ఇది నా మాట కదా, ఇది నాకు జరిగింది కదా, గోపాలన్న ఎట్లా రాస్తాడు అబ్బా, ఇది నాది కదా అని అనిపించింది అప్పుడు. అట్లా అన్న నాకు చాలా బాగా నచ్చిందన్న మీ కవిత్వం, మీ కవిత్వం మాటనే కవిత్వంలాగా అనిపించిందన్న, నాకు చాలా నచ్చింది అని చెప్పిన తర్వాత అన్న ఉండి కవి సంగమం అని ఒక గ్రూప్ ఉంది యాకూబ్ సారు, ఆ గ్రూప్లో నిన్ను యాడ్ చేస్తా వెంకటేష్, అట్లా నువ్వు చూస్తుండు, నీకు ఏమి వచ్చినా రాకున్నా కొన్ని రోజులు ఆ కవిత్వాలే చదువుకుంటూ ఉండు, అది ఒక న్యూస్ పేపర్ లాగా, అది ఒక కవిత పేపర్, అది అందులో చాలామంది సభ్యులు ఉంటారు అని చెప్పింది సార్. అప్పుడు ఒక 5-6 వేల మంది వరకు ఉన్నారు. ఆ తర్వాత నేను కొన్ని రోజుల తర్వాత నేను రాసింది, మనం నవ్వితే నవ్వేది, ఏడిస్తే ఏడ్చేది అద్దం మాత్రమే కాదు అమ్మ కూడా అని ఒక కవిత రాస్తే దాన్ని వాళ్ళ స్కూల్ బోర్డు మీద రాసి నాకన్న ఫోటో పంపిస్తే, అంటే ఈ వాక్యాలు స్కూల్ బోర్డు మీద రాసేంత ఉందా ఇందులో, నేను రాసింది కూడా కవితనేనా, దీన్ని కూడా కవిత్వం అంటారా అని చెప్పి అప్పుడు స్టార్ట్ అయింది సార్ నాది. అలా అలా చిన్న చిన్నగా గోపాలన్న, యాకూబ్ సారు, పేర్ల రాము ప్లస్ నాగిళ్ళ రమేష్ అన్న, ఇంకొంతమంది ద్వారా నేను వన్నె రుమాల అనే ఒక కవితా సంపుటిని ఈ మధ్య తీసుకొని రావడం జరిగింది సార్. ఇది తీసుకొని రావడం జరిగింది. ఈ కవిత ప్రపంచానికి నన్ను పరిచయం చేసినందుకు, నేను ఎక్కడ పోలీసులు అంటే చాలా కఠినంగా ఉంటారని అనుకుంటారు కానీ పోలీసు ఉద్యోగం కేవలం కడుపు నింపడానికి, పొట్ట నింపడానికి మేము ఎంచుకున్న మార్గమే తప్ప, అది మా ఊరు నుంచి వచ్చిన వాళ్ళం, మా అమ్మ కడుపులోనే ఇన్బిల్ట్ అయింది సార్. మాకు ఒక సున్నితత్వం అనే ఒక యాప్ అమ్మ కడుపులో ఇన్బిల్ట్ అయిన యాప్, అది దాని ద్వారానే నేర్చుకున్నాం మేము మొత్తం. అందరికీ ఈ కవితా ప్రపంచానికి నాకు తోడుగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు నేను ఎంచుకున్న కవితా శీర్షిక బిందానం సార్. బిందానం అంటే మన ఊర్లలో గోరి అని అంటారు సార్, మా నల్లమల్ల పాలమూరు సైడు దాన్ని బిందానం అని పిలుస్తాం సార్. 6 అడుగుల గుంతలో శాశ్వతంగా శ్వాసను వదిలి నిద్రిస్తున్నది నీలో తన శ్వాసను పోసి వెళ్ళిన ఒక ప్రాణమే. నాయనదో అమ్మదో తాతదో నాయనమ్మదో అమ్మమ్మదో ఒక ప్రతిరూపం పొలంలో ఉండి తీరాలి. ఎప్పుడైనా పొలం వైపు వెళ్ళినప్పుడు ఎముకల గూడుతోనైనా పైకి లేచి నా బలగం వచ్చిందిరో అని మురిసిపోతారు. పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టాలని ఏమీ లేదు, ఒక రాతి బండపైననైనా ఆ చక్కటి రూపాన్ని చెక్కించినా చాలు. సుడిగాలులతో దుమ్ములతో మరకలతో మాసిపోతే బిందానమే నాయన అనుకొని పై రాసి ఒక 2 బకెట్ల నీళ్లతో తన స్నానం చేయించవచ్చు. ఏడాదికి 2 సార్లు తెల్లని సున్నమంగి తొడిగి పంచెగట్టించి దీపం బొట్టు పెట్టగానే ఆ ప్రాణం నవ్వుతూ మన మధ్యలో నిలబడ్డట్టు కనబడుతుంది. ఆయన ఎవరు నాయనా అని కడుపున పుట్టిన పిల్లలు అడిగితే, మనం తింటున్న అన్నం మెతుకుల కోసం మనకంటే ముందుగా భూమి మీదికి వచ్చి తావు పెట్టి వెళ్ళిన మన ఇంటి దేవుడురా అని చెప్పవచ్చు. తన ఇంటి పేరు మోస్తున్న కొడుకుల పొలంలో రాత్రి పగలు కావలుంటారు. కడుపున పుట్టిన బిడ్డలు రాగాలు గట్టి ఏడుస్తుంటే కన్నీళ్లతో గతాన్ని నెమరువేసుకుంటారు. మనవరాళ్ళు బిందానం మీద ఎక్కితే తాత ఎద మీద ఎక్కి ఆడుకున్న సంతోషం. మనం కాసుకున్న గంజినీళ్ళలో వండుకున్న కూరను ఒక అన్నం ముద్ద కలిపి అక్కడ పెట్టి తింటేనే మన తరతరాలకు మూతిఫలం. బిందానం విగ్రహాలు అందరూ కట్టొచ్చు పెట్టొచ్చు, కానీ అందులో ప్రాణం ఉండాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. వారి తల్లిదండ్రులకు వృద్ధాశ్రమం అంటే ఏంటో తెలియకూడదు. నువ్వు పుట్టిన రోజు నుండి 4 ఏళ్ళు సాకినట్టే వాళ్ళ చివరి దశలో నువ్వు అలా రుణం తీర్చుకుంటేనే ఆ బిందాన దేహాన్ని వదలకుండా ఆత్మ ఉంటుంది.
బిందానం అంటే ఎముకల గూడు కాదు, 101 కోట్ల దేవుళ్ళ సరసన నిలబడ్డ మన ఇంటి దేవుని గుడి. బిందానం అంటే ఎముకల గూడు కాదు, 101 కోట్ల దేవుళ్ళ సరసన నిలబడ్డ మన ఇంటి దేవుడి గుడి.